సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేసిన బాబా సందేశం ఏంటంటే, సాయి తత్వము చాలా ప్రత్యేకమైంది. ఇది ఏ మతానికి సంబంధించిన తత్వం కాదు. అన్ని మతాలను అన్ని సాంప్రదాయాలను కలుపుకొని వెళ్ళే మహోన్నతమైన బహు గొప్ప సాంప్రదాయము సాయి మార్గము. శ్రీ సాయిబాబా జన్మ వృత్తాంతం గురించి మనం విన్నది లేక చదివిన కథనాన్ని పక్కన పెట్టి శ్రీ సాయిని కారణజన్ముడిగా యుగ పురుషుడుగా మనం గుర్తించాలి. ఇది సాయి యుగము. శ్రీ సాయిబాబా అవతార పురుషుడు. అటువంటి అవతార పురుషుడు అయోజనుడు కావచ్చు. ఏ విధంగానంటే, మన పురాణాల్లోకి వెళితే కురుక్షేత్ర సంగ్రామానికి మూల కారకులైన ద్రౌపది అమ్మవారు యజ్ఞగుండంలో నుండి పుట్టుకొచ్చింది. జగన్మాత భూమాత అయోధ్యరాముని అర్ధాంగి అయిన సీతామాత నాగేటి చాలవలో జనక మహారాజునకు దొరికింది. అయ్యప్ప స్వామి పసిబాలుడిగా అడవిలో దొరికాడు. బాబా పుట్టుకు కూడా అటువంటిదే అయి ఉండొచ్చు. లేదా ఇక పురుషుడైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీ దత్తాత్రేయుడు మాదిరిగానే బాబాకు కూడా తల్లిదండ్రులు ఉండి ఉండొచ్చు. దైవాంశ సమూతుండగు యుగ పురుషుడు అయిన బాబాను గురించి అంతవరకు తెలుసుకుంటే చాలు. మరి షిరిడీలో జరిగే 4 హారతులు జాగ్రత్తగా పలసిస్తే శ్రీ సాయి దత్తాత్రేయుని అవతారమైన విషయము మనకు విదితమవుతుంది. చూడండి. ఓ దత్త దిగంబర, ఓ దత్తావధూత, ఓ రమాకాంత, అక్షయ రూప అవతార, సర్వవ్యాపకుతు శృతిసార, అనసూర్య త్రికుమార మహారాజేవ, కాశీజాన జప పతిదలసి, కొల్లాపూర్ భిక్షాంచేది, నిర్మల నంది తుంగ జలపాశ్రీ, నిద్రముహూర దేశీ ఐసాయేబ. షిరిడీ హారతిలోని మధ్యాహ్నం హారతి ధూపారాధనలు వచ్చే ఈ పాటలో పరిపూర్ణమైన దత్తశృతి నిబీకృతమై ఉన్నది. గురు సంస్కృతి అవధూత సంస్కృతి శ్రీ దత్త భగవాని తోటే మొదలవుతుంది. సాయి భక్తి మార్గంలో మడి ఆచారాలు నియమాలతో పనిలేదు. మనస్సు పవిత్రంగా ఉంటే చాలు. షిరిడీలో పూజాతంతు చాలా తక్కువ. చటారు పెట్టడం, అక్షింతలు చల్లడం, తీర్థం ఇవ్వటం లాంటి సాంప్రదాయాలు లేవు. అభిషేకంలో తీర్థం కూడా ఎక్కడో మందిరం బయట మంచినీటి ఫిల్టర్లో పోస్తారు. దాని నుండి భక్తులు తీర్థం తీసుకోవాలి. అందుకే బాబా అన్నారు, పూజాతంతుతో నాకు పని లేదు. అష్టాంగ యోగములు కానీ షోడశోపచారం కానీ నాకు అక్కర్లేదు. భక్తి ఉన్న చోటే నా నివాసము. శ్రీ సాయిబాబా ఇంకేమి కోరుకున్నారంటే, మనస్సును పవిత్రంగా ఉంచుకోండి. ఈ విధంగా పవిత్రంగా ఉన్న మనస్సును నాకు అర్పించండి. ఇది చాలు బాబాకు. ఎందుకంటే మనస్సు ఎప్పుడైతే పవిత్రంగా ఉంచుకుంటారో నీ ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. నువ్వు తీసుకునే ఆహారం పవిత్రంగా ఉంటుంది. నీ మాట పవిత్రంగా ఉంటుంది. నీ చూపులు నీ చేష్టాలు అన్నీ పవిత్రంగా ఉంటాయి. సర్వంత్ర పవిత్రమున్న భక్తుని మనస్సే శ్రీ సాయిబాబాకు చాలు. స్థూలంగా ఇదే సాయి తత్వము. ఇది చూడటానికి చాలా తేలిగ్గా కనిపించవచ్చు కానీ ఆచరణలో చాలా కష్టం. సాయి సాంప్రదాయము దత్త సాంప్రదాయము ఒక్కటే. శ్రీ దత్తుడు భక్తుడిని పరీక్షించడానికి, ముఖ్యంగా విష్ణుదత్తుడనే భక్తుడిని పరీక్షించిన విధానము దత్త సాంప్రదాయానికి ప్రతీక. విష్ణుదత్తున్నే సత్యనిష్టగరిష్ఠుడు నిగమ చర్మ దత్తమూర్తిని దర్శించుకుందామని 3 సార్లు ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంలో దత్తుడు పిచ్చివాడిలాగా, కళ్ళు తాగిన వాడిలాగా మాంసం అమ్మే అంగళ దగ్గర అడుక్కుంటూ కనిపించాడు. రెండవ ప్రయత్నంలోని దత్తుడు చాలా భీకరంగా శ్మశానంలో కనిపించాడు. కాలుతున్న శవాన్ని పీక తింటూ ఉంటాడు. అనాగరంగా తూలుతూ ఉంటాడు. చుట్టూ 4 కుక్కలు కూడా ఉన్నవి. నిజానికి 4 కుక్కలు 4 వేదాలు. మూడవ ప్రయత్నంలో దత్తుడు ఇంకా ఘోరమైన రీతిలో కనిపించాడు. చనిపోయిన గాడిదల చర్మాలను సరిచేస్తూ బూతులు తిడుతూ తాగుతూ కనిపిస్తాడు. ఈసారి పరిపూర్ణ విశ్వాసంతో విష్ణుదత్తుడు స్వామి కాళ్ళు పట్టుకొని వదలడు. స్వామి సంతోషించి కాషాయాంబుదారైన ముక్త మనోహరంగా చిరునవ్వు నవ్వుతూ దర్శనమిచ్చాడు. విష్ణుదత్తునికి స్వామి దర్శనం కాగానే అక్కడ కుక్కలు కానీ గాడిద చర్మాలు వగైరా ఏమీ లేవు. అంతా భ్రమ. దత్త సంస్కృతి ఇలా ఉంటుంది. ఈ సంస్కృతి వివరిస్తూ శ్రీ దత్తుడు తన దగ్గరికి వచ్చిన ఒక శిష్యునితో ఇలా అంటాడు, నా చేష్టలన్నీ నన్ను అనుకరించవద్దు. నేను కళ్ళు తాగుతాను, చలచల కాగే సీసము తాగుతాను, ప్రియురాలి ఒడిలో కూర్చుంటాను, బగబగ మండే నిప్పుల్లో కూడా కూర్చోగలను, కుక్కలతో ఆడుకుంటాను, సూర్యకూలం దాకా ఎగబగుతాను. నా ప్రవర్తనలు మీకు విపరీతంగా కనిపించవచ్చు. అది కేవలము అలా కనిపించడానికే. ఈ విషయము మహర్షులందరికీ తెలుసు.
భక్తులు భక్తిని పరీక్షించడానికి నన్ను విషయ మహర్షులకు తెలుసు. భక్తులు భక్తిని పరీక్షించడానికి నేను ఇలా చేస్తుంటాను. నా తత్వం అర్థం చేసుకోవడం సామాన్యులకు చాలా కష్టము. శ్రీ సాయిబాబా కూడా ఇదే విధంగా తన దగ్గరికి వచ్చిన భక్తులను పరీక్షించడానికి చాలా పరీక్షలు పెట్టారు. కొంతమంది భక్తులకు డబ్బులు ఇచ్చి మేక మాంసం తెమ్మనేవారు. కొంతమంది సంచయించేవారు. బాబా మీద నమ్మకం ఉన్న భక్తులు అందుకు సిద్ధమయ్యి, వద్దులే నీవు బ్రాహ్మడు, నువ్వు ఆ పని చేయొద్దు అనేవారు. ఇంకొకసారి మేకను తెగ నరకమని కత్తి చేతికిచ్చేవారు. బడే బాబా అనే ముస్లిము భక్తుడు సంచయించాడు. కానీ ఆచారవంతులైన బ్రాహ్మణుడు కాకాసాహెబ్ దీక్షత్తు బాబా ఆజ్ఞను శిరసా వహించాడు. అతని నిజాయితీని గ్రహించిన సాయి సంతోషించాడు. పలావు స్వయంగా తయారు చేసేవారు బాబా. పెద్ద పెద్ద డేగిషల్లో బగబగ ఉండే పొయ్యి మీద పలావు అన్నం ఉడుకుతూ ఉండేది. దాన్ని కలయబెట్టడానికి గట్టెలు కానీ కొయ్య గట్టెలు కానీ వాడేవారు కాదు. తన కుడి చేయి పైన ఉన్న కపినీని గుడ్డను పైకి లాగి తన చేతిని చలచల కాగే ఆ డేగీసలో పెట్టి ఉడికే అన్నాన్ని కలయబెట్టేవారంటే ఇది సామాన్యులకు తరమా? సాయిబాబా ఆ దత్త భగవాని అవతారం కనుకనే ఈ విధంగా చేయగలిగారు. ముందు ముందు శ్రీ సాయిబాబా దివ్య చరిత్రలో ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః.